Hello friends. National Institutional Ranking Framework Indian Rankings 2025 మనకి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ర్యాంక్స్ సెప్టెంబర్ 4న 2025లో రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్ట్ 2015లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది. 2016 నుంచి ర్యాంకింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి దాని క్వాలిటీని వాటిని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది 2016 నుంచి స్టార్ట్ చేసింది అన్నమాట. అయితే దీనికి బ్రాడ్గా 5 పారామీటర్స్ని తీసుకుందన్నమాట. వాటిలో టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ సెకండ్ వన్ రీసెర్చ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, థర్డ్ వన్ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, ఫోర్త్ అంటే అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ, 5 వచ్చేసి పర్సెప్షన్. ఈ 5 పారామీటర్ని బేస్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. అయితే అసలు ఇది ఎందుకు అనేది పర్పస్ ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. రెండోది మనకి ఆ ర్యాంకింగ్ని బట్టి ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని మనం చాయిస్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఏదైనా ర్యాంక్. అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ 2016లో 2426 ఇన్స్టిట్యూషన్తో అప్లై చేస్తే ఇప్పుడు 7692 ఇన్స్టిట్యూషన్స్ 2025లో అప్లై చేసాయన్నమాట ఈ ర్యాంకింగ్ కోసం. అయితే దీంట్లో బ్రాడ్గా 9 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్లో 4 కేటగిరీస్గా ఉండేవి 16లో, ఇప్పుడు 9 కేటగిరీస్ అన్నమాట. 9లో ఓవరాల్ అని యూనివర్సిటీకి సపరేటు, కాలేజెస్కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇన్నోవేషన్స్కి, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్, సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఈ ఇదితో 2025లో స్టార్ట్ చేశారన్నమాట. అయితే 8 సబ్జెక్ట్ డొమైన్స్లో ఇస్తారన్నమాట. సబ్జెక్ట్ ఏరియాస్ చూస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్, లా, మెడికల్, డెంటల్, అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్స్ అన్నమాట. ఒక్క ఇయర్లో ఒక్కో రకమైన కలుపుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం మనకి యాడ్ అయింది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయిన ఇన్స్టిట్యూషన్ కూడా వాటికి కూడా ర్యాంకింగ్ వేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. అయితే ఈ 2025 మొన్న సెప్టెంబర్ 4th రిలీజ్ చేసిన వాటిలో మనకి ఒక్కో ర్యాంక్ ఓవరాల్ ర్యాంకింగ్లు ఏంటి, వాటిల్లో ఒక్కో దాంట్లో కొన్నిటికి 100 ఇస్తారు, కొన్నిటికి 40 ఇస్తారు, కొన్నిటికి అలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఓవరాల్ ర్యాంకింగ్లు అన్నిట్లో మనం ఇప్పుడు దీంట్లో ఈ వీడియోలో ఫస్ట్ టాప్ 5 ర్యాంక్స్ చూద్దాం అన్నమాట. ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇది చాలా సంవత్సరాల నుంచి ఇయర్లే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నమాట. ఓవరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ ర్యాంకింగ్ అన్నమాట. 7 సంవత్సరాల నుంచి ఇదే లీడ్ చేస్తూ ఉందన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెకండ్ ప్లేస్, ఐఐటి బాంబే థర్డ్ ప్లేస్, ఐఐటి ఢిల్లీ 4th ప్లేస్, ఐఐటి కాన్పూర్ వచ్చేసి 5th ప్లేస్ అన్నమాట. ఇది ఓవరాల్ ర్యాంకింగ్ అన్నమాట. నెక్స్ట్ యూనివర్సిటీస్ వైజ్ ర్యాంకింగ్ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వచ్చేసి ఫస్ట్ ర్యాంకు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ వచ్చి సెకండ్ ర్యాంకు, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ వచ్చేసి థర్డ్ ర్యాంకు, జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ వచ్చేసి 4th, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వచ్చి 5th ర్యాంక్ యూనివర్సిటీ వైజ్. కాలేజెస్ ర్యాంక్లో చూస్తే హిందూ కాలేజ్ ఢిల్లీ వచ్చేసి మొత్తం ఈ కాలేజ్ మొత్తం అన్నిటికీ ఢిల్లీ కాలేజ్కి మాత్రమే వచ్చింది ర్యాంకింగ్. హిందూ కాలేజ్ ఢిల్లీకి ఫస్ట్ ర్యాంకు, మిరిందా హౌస్కి వచ్చి సెకండ్ ర్యాంకు, ఆన్స్ రాజ్ కాలేజ్ వచ్చి థర్డ్ ర్యాంకు, కిరోరి మల్ కాలేజ్ వచ్చి 4th ర్యాంకు, సెంట్ స్టీఫెన్స్ కాలేజ్ వచ్చి 5th ర్యాంకు కాలేజ్ వైజ్. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో 5th ర్యాంక్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వచ్చేసి ఫస్ట్, ఐఐటి మద్రాస్ సెకండ్, ఐఐటి ఢిల్లీ వచ్చి థర్డ్, ఐఐటి బాంబే వచ్చి 4th, ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 5th ర్యాంక్ వచ్చింది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో. నెక్స్ట్ ఇంజనీరింగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ మద్రాసు ఫస్ట్ ఇంజనీరింగ్లో, ఐఐటి ఢిల్లీ సెకండ్, బాంబే థర్డ్, కాన్పూర్ ఫోర్త్, ఖరగ్పూర్ ఫిఫ్త్. ఈ ఇంజనీరింగ్ సెక్టార్లో చూస్తే ఇవి మాట ర్యాంకింగ్స్. అలాగే మేనేజ్మెంట్ వచ్చి ఐఐఎం అహ్మదాబాద్ ఫస్ట్, ఐఐఎం బెంగళూరు సెకండ్, ఐఐఎం కోజికోడ్ వచ్చేసి థర్డ్ ర్యాంకు, ఐఐటి ఢిల్లీ వచ్చేసి ఫోర్త్ ర్యాంకు, ఐఐఎం లక్నో వచ్చి ఫిఫ్త్ ర్యాంకు. ఈ మేనేజ్మెంట్ కేటగిరీ. నెక్స్ట్ ఫార్మసీ వచ్చి జామియా అహ్మదాబాద్ న్యూఢిల్లీ వచ్చి ఫస్ట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పిలానీ వచ్చి సెకండ్, పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ వచ్చేసి థర్డ్, జేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఊటీ వచ్చేసి ఫోర్త్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ వచ్చి ఫిఫ్త్ ర్యాంక్. ఈ ఫార్మసీ ర్యాంక్స్. నెక్స్ట్ మెడికల్ ర్యాంక్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ వచ్చేసి సెకండ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు వచ్చేసి థర్డ్ ర్యాంక్, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచేరి వచ్చేసి ఫోర్త్ ర్యాంక్, సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ వచ్చి లక్నో వచ్చి ఫిఫ్త్ ర్యాంక్. ఈ మెడికల్కి సంబంధించి. ఇంకా డెంటల్కి వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వచ్చి ఫస్ట్, సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ చెన్నై వచ్చి సెకండ్, మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఢిల్లీ వచ్చి థర్డ్, డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్ పూణే వచ్చి ఫోర్త్, మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ మణిపాల్ వచ్చి ఫిఫ్త్. ఇవి డెంటల్కి సంబంధించి. నెక్స్ట్ లా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు వచ్చి ఫస్ట్, నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ వచ్చి సెకండ్, నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ వచ్చి థర్డ్, వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ కలకడా అది ఫోర్త్, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గాంధీనగర్ వచ్చి ఫిఫ్త్ అన్నమాట. అట్లే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్ వచ్చి సెకండ్ ర్యాంకు, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లూధియానా వచ్చి థర్డ్ ర్యాంకు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి వచ్చేసి ఫోర్త్ ర్యాంకు, ఇండియన్ వెటరైనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరళి ఇది వచ్చేసి ఫిఫ్త్ ర్యాంకు. అలాగే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఐఐటి రూర్కే ఫస్ట్, ఎన్ఐటి కాలికట్ సెకండ్, ఐఐటి ఖరగ్పూర్ థర్డ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిపూర్ ఇది వచ్చేసి హౌరాది ఇది వచ్చి ఫోర్త్, ఫిఫ్త్ వచ్చి జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ వచ్చేసి ఫిఫ్త్ అన్నమాట ఆర్కిటెక్చర్ ప్లానింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇన్నోవేషన్. దీంట్లో మనకి ఈ కేటగిరీలో ఐఐటి మద్రాసు, ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ ఈ ఇన్నోవేషన్స్లో ర్యాంకింగ్స్ 5 ర్యాంక్స్. అలాగే స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా సపరేట్ ర్యాంక్స్ ఇస్తారు. వాటిలో ఫస్ట్ స్టేట్ వైజ్ చూసినప్పుడు వాటిలో మొత్తం వాటికి కూడా సపరేట్ స్టేట్ యూనివర్సిటీస్ అన్నమాట వాటికి కూడా ఇస్తారు. వాటిలో జోధపూర్ యూనివర్సిటీ వచ్చి కలకట్టా, అన్నా యూనివర్సిటీ చెన్నై సెకండ్, పంజాబ్ యూనివర్సిటీ థర్డ్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వచ్చి ఫోర్త్, కేరళ యూనివర్సిటీ త్రివేంద్రం వచ్చేసి ఫిఫ్త్ ర్యాంక్. అలాగే ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా ఇస్తున్నారు లాస్ట్ నుంచి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీ, కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ సెకండ్, యూపీ రాజర్షి తండోన్ ఓపెన్ యూనివర్సిటీ అలహాబాద్ వచ్చేసి థర్డ్. ఈ దీంట్లో 3 మాత్రమే ర్యాంకింగ్స్ ఇచ్చారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ కూడా 3 ఇచ్చారు మీద. సింబియోసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పూణే, సింబియోసిస్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఇండోర్ వచ్చేసి సెకండ్, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ పాల్వాల్ వచ్చేసి థర్డ్ ర్యాంక్ అన్నమాట ఈ స్కిల్ యూనివర్సిటీ. నెక్స్ట్ లాస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది 2025 ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం అన్నమాట. ఈ గోల్స్ రీచ్ అయిన వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారన్నమాట. దీంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ చెన్నై ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ సెకండ్ వచ్చింది, జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ వచ్చి
థర్డ్ వచ్చింది. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై వచ్చి 4th ర్యాంక్ వచ్చింది అనమాట. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ వచ్చేసి 5th ర్యాంక్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ ఇన్స్టిట్యూట్స్కి ఈ 5 ర్యాంక్స్ అనమాట. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ ఇచ్చారు. 100 ర్యాంకింగ్స్ కొన్నిట్లో 5th ర్యాంక్, కొన్ని 40 ర్యాంక్స్ అట్లా ఇచ్చారు. ఈ ఓపెన్ యూనివర్సిటీ స్కిల్లో వాటిలో ఓన్లీ 3 మాత్రమే ఇచ్చారు టోటల్గా యూనివర్సిటీస్ ఇండియా లెవెల్లో. ఇవి ర్యాంకింగ్స్. మనకి కొన్నిట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వీటికి సంబంధించి. ఇవి మనం చూసుకొని వాటికి ఫస్ట్ ర్యాంకే ఎక్కువ అడుగుతారు. ఇవన్నీ ఊరికి గుర్తు కోసం 5 ర్యాంక్స్. వీటిని గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. టోటల్గా 17 ఏరియాస్లో 17 ఏరియాస్, 9 కేటగిరీస్, 8 సబ్జెక్ట్ డొమైన్స్. అవి మొత్తం 17 ఏరియాల్లో మనకి ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ర్యాంక్స్ ఈ కేటగిరీస్లో ఇచ్చారు. 17 కేటగిరీస్, డొమైన్స్ కానీ సబ్జెక్ట్ ఏరియాస్ కానీ మొత్తం కేటగిరీస్ కానీ సబ్జెక్ట్ డొమైన్స్ కానీ మొత్తం కలిసి 17 ఈ ఏరియాలో మొత్తం ఇచ్చారు. ఈ సంవత్సరం మొన్న రిలీజ్ చేశారు. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం ఇస్తున్న ర్యాంకింగ్స్. థ్యాంక్ యూ.